The title of my message is Fathers of Excellence. Idina Shirshika, Fathers of Excellence. In this message, I'll tell you a story in Mark chapter 5, verse 21 to 29, okay? యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనేయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. చాలా ఓకే, దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ క్విక్లీ. జైరస్ అనే ఒక వ్యక్తి, ఒక లీడర్, ప్రామినెంట్ లీడర్, బడా ఆద్మీ. ఆయన యేసయ్య ఒకసారి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు, ప్రదేశానికి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఇట్స్ లైక్ యూనో మన గవర్నర్ కానీ లేకపోతే మన మినిస్టర్స్ కానీ ఎవరన్నా వచ్చి కాళ్ళ మీద పడిపోతే ఎలాగుంటుంది? అరే, దట్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ హిస్టరీ. వాట్ ఈస్ దిస్? అంత పెద్ద గొప్ప మనిషి కాళ్ళ మీద వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది కదా. అలా హెరాన్ అయిపోయారు చుట్టూన్న వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇంత గొప్ప లీడర్, నాయకుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన కాళ్ళ మీద పడి ఒకటే అడిగాడు, నా చిన్న కుమార్తె చనిపోతుంది, నా బిడ్డ చనిపోతుంది, ప్లీజ్ నువ్వు వచ్చి ఒక్కసారి చేయేస్తే బ్రతుకుతుంది. నా ఇది ఆయన కోరిక. బట్ ద బేసిక్ థింగ్ ఇస్ లైక్ దిస్. ఆయన యేసయ్యని ముందు కలవలేదు. 1. రెండవది, ఆయన యేసయ్య ఏమైనా చేస్తున్నప్పుడు ఎప్పుడూ చూడలేదు. 3వది, ఆయన ప్రత్యక్షంగా యేసయ్యతో ఎప్పుడు కూడా నడవలేదు. దిస్ ఇస్ guy who's never known about Christ enough. He's never seen him perform a miracle, and he's never walked with God, with Jesus. But he comes and falls and says, it was hope against all hope. It was a daddy's heart. అక్కడున్న డాక్టర్స్ అందరు చెప్పారు, గివ్ అప్, ఇట్స్ ఆల్ ఓవర్. అరే, ఈ కొన ప్రాణంలో ఉంది, ఇప్పుడన్నా కాసేపు నీ పిల్ల దగ్గర ఉండు, ఎందుకు అనవసరంగా పరిగెత్తుకుంటే తెలియనోడు ఎక్కడికో వెళ్తున్నాడు, ఆయన ఎవరు వేసుకుని ఆయన ఏం చేస్తారు, లేనిపోయి నువ్వు ఉండబోయా, ఎక్కడికి వెళ్తాను అని ఉండొచ్చు. చాలామంది డిస్కరేజ్ కూడా చేసి ఉండొచ్చు. కానీ నాన్న హృదయం ఎటువంటిదంటే, ఏమో లాస్ట్ మూమెంట్లోనైనా మేమంటాం డాక్టర్స్ తోటి, మా దగ్గర డబ్బులు లేకపోయినా నాన్నలు ఏమంటామంటే, మీ ఇష్టం డాక్టర్ ఏమన్నా చేయండి, మీ ఎంతైనా నేను చేస్తాను, మా దగ్గర లేవు కానీ అంతే, ఏదన్నా చేయడానికి రెడీ మేము, ఎక్కడి నుంచైనా తెచ్చి పెడతాము, అమ్మేస్తామో ఏదో చేస్తామో, వెట్టి చాకరీ చేస్తాం, మేము ఏదో ఒకటి చేస్తాను, ప్లీజ్ నా పిల్లని బ్రతికించు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. జైరస్ వచ్చి ఆ మాట అన్నప్పుడు యేసయ్య స్పందించాడు, నేను వస్తున్నాను పద అంటాడు. యాజ్ దే ఆర్ గోయింగ్, ఆయన వెళ్తున్నాడు, మధ్యలో ఒక ఆవిడ తను షీ హ్యాడ్ అ పర్సనల్ ఇష్యూ, వచ్చి తన చెంగుని పట్టుకొని తనకి స్వస్థత రావడం. షీ హ్యాడ్ అ ఇష్యూ దే. అక్కడ కొంత సంభాషణ. ఈ టైం గ్యాప్లో జైరస్కి ఎలాగుంటుంది? అంబులెన్స్ వెళ్తూ ఉంటే, గాడ్ ఫర్బిడ్, మీ సొంత మనుషుల్ని మీరు తీసుకొని వెళ్తుంటే అంబులెన్స్లో ట్రాఫిక్ జామ్ వచ్చి ఎవడో ఒకడు జై అని ఏదో ఒక ధర్నా ఒకటి చేస్తుంటే, ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ ఆగిపోతే, ఇట్స్ యాక్చువల్లీ యూనో హార్ట్ స్ట్రోక్ అనుకుందాం మనం. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సిపిఆర్ ఇవ్వడానికి కూడా ఎవరు లేడు అనుకో. అక్కడ ట్రమాటిక్ సిచ్యువేషన్లో మీరున్నారు, కొంచెం అక్కడికి అరే మమ్మల్ని పంపించు, ఏదైనా చేయి, వెళ్ళిపోయాము, మీద ఎక్కిచ్చేసి వెళ్ళిపోదాం అనిపిస్తుందా లేదా? ఆ పరిస్థితిలో కూడా జైరస్ అబ్బాయిని వదిలే మీరు రండి అని పట్టుకొని లాక్కుని వెళ్ళాలి. దిస్ ఫాదర్ వాజ్ అ పేషెంట్ ఫాదర్. ఓర్పుతో కూడినటువంటి, సహనము కలిగినటువంటి తండ్రిగా నిలబడి ఉన్నాడు. తండ్రులారా, మీకు నాకు ప్రథమంగా కావాల్సింది దేవుడు, రెండవది ఓర్పు. దేవుని ఎదుట దగ్గర ఓర్చుకుంటూ వేచి ఉండటం నేర్చుకో. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిరీక్షించువాడు ఎప్పుడైనా కానీ ఆశీర్వదించబడతాడు. సో దిస్ గాయ్ వాజ్ జస్ట్ వెయిటింగ్, హి డిడ్ంట్ పుష్ ఫార్వర్డ్ ఎనీథింగ్. అలాగ వెయిట్ చేస్తున్నాడు. గుండెంతా ఎలా అయిపోయింది ఒక తండ్రికి, క్రష్ అయిపోతుంది. ఈ మధ్యలో ఈవిడితో డైలాగు, ఎవరు నన్ను ముట్టుకున్నాడు, ఎవడు ముట్టుకుంటే ఏమని సార్, అయిపోయింది మీరు రండి సార్. అట్లా కాదు, ఎవడు ముట్టుకున్నాడు చెప్పు. పక్కన పేతురు నుంచి ఇంకో డైలాగు, ఎంతమంది ముట్టుకుంటాడు, ఈ సంభాషణ అంటే వీడన్నా బ్లడ్ బాయిల్, ఈయనకి సిపిఆర్ చేయాల్సి వచ్చేదేమో. వెయిటింగ్. He trusted in somebody that he has not met. ఆయన ఎప్పుడు కలవనటువంటి వ్యక్తిలో ఆయన విశ్వాసం ఇచ్చాడు. He trusted in somebody that he just heard of. ఏదో విన్నాడు, యేసయ్య ఏదో చేస్తాడు అనేది ఒక మాట విన్నాడు అంతవరకే. కానీ ఒక నిరీక్షణ ఏంటంటే ఇంకేమీ లేదు, హోప్. ఇదొక్కటే హోప్. కనీసం ఆయన
వస్తే బాగుండు. ఈ పరిస్థితిలో ఇటువంటి సంఘర్షణ మనసులో జరుగుతున్నది. ఈ అమ్మాయి వదిలేస్తే బాగుండు, ఈ అమ్మాయి వస్తే నేనే ప్రభు అని ఆవిడ డైలాగు, నీకు ఈయన ఇంకో డైలాగు, ఇదంతా చెప్తుంటే ఈ మధ్యలో టక్కని ఒకడు వచ్చి సార్ అయిపోయింది వచ్చి పాట పాడండి అన్నాడు. ఎట్లా ఉంటుంది ఒకసారి బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్, గుండె పగిలిపోయి కాసేపు ఆగితే ఏం పోయేది, నా కూతురు బతికేది కదా, అది వచ్చిన తర్వాత నువ్వు సంభాషణ చేసుకుని. But at that particular point of time, he didn't go away. When hope seems so far away and then it doesn't work out, that is the time you hold on to the hope of life, that is God himself. నిరీక్షణ అయి ఉన్నటువంటి దేవునికి లంగరు వేసుకొని ఉండాలి. ఏంటి నిరీక్షణ అనేది నీకు కనపట్లేదు, షేక్ అయిపోయినటువంటి పరిస్థితిలో అది ఒక పదార్థం కాదు, అది సాక్షాత్తు పరమాత్ముడు. యూ గాట్ టు హోల్డ్ ఆన్ టు ద హోప్ కాల్డ్ క్రైస్ట్. సే no matter what, I will not leave him. ఏసే అంటాడు, హోల్డ్ ఆన్ మ్యాన్, ఇట్స్ ఓకే, ఐఎమ్ కమింగ్, లెట్స్ గో. వావ్. ఇప్పుడు వీళ్ళిద్దరు నడిచి వెళుతున్నప్పుడు, ఇంతమంది సమూహం కూడా వస్తున్నప్పుడు, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే జైరస్ హృదయంలో ఏమి ఆలోచనలు వస్తూ ఉండుంటాయి. చచ్చిపోయింది, ఈయనేమో ఇంతకు రమ్మన్నాను రాలేదు, ఇప్పుడు వస్తున్నాడు, దేనికి వస్తున్నట్లు ఎక్కైనా వాట్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ రియాక్షన్స్. అండ్ దెన్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరిని బయట ఉండమంటాడు, వీళ్ళని తీసుకొని లోపలికి వెళితే తలైతా కొన్నాయి ఫినిష్. అమ్మాయి లేచి కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. ఇట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ బియాండ్ డిస్క్రిప్షన్. ఆ తండ్రి అలా నుంచున్నాడు. ఏంటి ఇప్పుడు అయిపోయిందిలేండి సార్ మీరు ఉండండి అనకుండా, ఏమో ఏం చేస్తాడో నాకు తెలియదు. ఐ డో నాట్ నో వాట్ విల్ హ్యాపెన్. But I'm a daddy, I can't leave my child like that. I know she's dead, but I will just allow him to come. I don't know what he's going to do. But can something happen? I still believe something can happen. That was Jairus. If he did not believe, he would not have taken Jesus into the room. చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏదో జరుగుతుంది అనేటటువంటి నిరీక్షణ లేకపోతే ఆ యేసయ్యని ఆ గదిలోకి తీసుకుని వెళ్ళేవాడు కాదు. సంథింగ్ hope against all hope. Everybody gave up, but the father did not give up because he was an excellent father. Andaru ichestar, children, we want you to know, andaru they give up, your teachers, everybody give up, but your dad will never give up on you. Say thank you Jesus, all children, you know. Even if you are married, we will not give up on you. If you are not married, if you get good grades, if you don't get good, we will not give up on you. Ee roju nu baagalevo konni samvatsaralu but your end will not be like today. It will change. Because an encounter with God can change you in a fraction of a moment. Boom. దేవునితో ఒక్క ముఖాముఖి నీకు జరిగితే, ఎక్కడన్నా జరగచ్చు, అది జరిగితే చాలు మొత్తం మారిపోతుంది, సీన్ మారిపోతుంది. దాని తర్వాత యేసయ్య వెళ్ళిపోయాడు. There was joy that replaced sorrow in that camp. ఆనందం, అప్పటి వరకు రోదన, అది పోయి ఆనందం వచ్చి. All because of one dad who did not give up. That's don't give up. Don't give up on yourself. వీళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, మనల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, వదిలేను. నిన్ను అప్రిషియేట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. పైన నుంచి సవాష్ 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 చలో చలో సవాష్ సవాష్ అనేవాడు ఒకడు. వీళ్ళందరూ జెలస్ పీపుల్. మనం అన్నీ చేయాలి. ఎందుకు ఈరోజే ఇట్ ఈస్ క్లియర్ టుడే, దే డి నాట్ ఈవెన్ గివ్ ఎ కార్డ్, హగ్, కిస్ చాలా దూరం. శ్రమ అంతా, the torment, all that we face and everything, we go through everything and come and then see that you're happy. కష్టపడి మేము వస్తా, దుమ్ములో ఉదులో వాడు బండి ఆపి స్కూటర్ ఆపి వాడు చలాన్ వేస్తాడేమో నన్ను భయపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంత పువ్వులు తీసుకొని ఏదో పరిగెత్తుకుంటే జాగ్రత్త తీసుకొచ్చి ఇంటికి వచ్చి నీ పువ్వులు ఇస్తే ఏంటి వాడిపోయినాయి అన్న అంటే ఆ పువ్వులు సన్నజాతులు కదా, మల్లెపూలు వేరు, మాకు తేడా తెలీదు. ఏదో తెచ్చాం కదా, తెల్లగా ఉన్నాయి కాబట్టి తెచ్చాము. You don't appreciate your man and you want him to perform. How can we perform? When you don't appreciate us, you take us for granted, how can we perform? We are performing without appreciation. Do you know what we go through? I thank Dr. Madhvi, you know. Said, depression మీకంటే ఎక్కువ మాకుంటుంది. మేము చెప్పుకోలేం. ఏడిస్తే బాగుండదు. పైగా అంటారు ఏడిసే మగాడిని నమ్మొద్దని. ఏడిసే అర్థం నమ్మకూడదు. ఊరికి ప్రతి దానికి కూడా చెప్తారు. Dads, I really appreciate you that you are performing still. The position of father is not easy. He was a tenacious daddy. He said, I don't care what the doctors say. I don't care what the priests say. I don't care what others say. But I know something can still happen for my child.
He was tenacious. He pursued it with tenacity. I will not give up on my children. No. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ చిల్డ్రన్. సమ్డే అనండి ఒకసారి. షీ విల్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. గుండా చెరువ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్కసారి ఎన్కౌంటర్ ఇస్తాడు. గుండా చెరువ మారకుండా ఉంటాడు. కాలు చేతులు తీసేసి మార్పిస్తాడు దేవుడు, మళ్ళీ ఇస్తాడు కాలు. ఏదో గాలిపటం ఎగురుతుంటే బాగుంది 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 అనుకున్నాడు. అఫా అంటారు ఒకటి చేస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడెక్కడో పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి కిందకి దింపుతాడు, మళ్ళీ ముడేసి కట్టి ఎగరేస్తాడు దేవుడు. సో డోంట్ యూ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ చిల్డ్రన్. దేర్ ప్రెజెంట్ ఈజ్ నాట్ దేర్ ఫ్యూచర్. బట్ ఓవర్నైట్ వీ డిడ్ంట్ బికమ్ డాడీస్, నో. We also don't know, children, we also don't know, because మాకు ఇంతకు ముందు డాడీస్ అయిపోయి సెకండ్ జన్మ డాడీస్ అయితే వీ కెన్ డూ వెల్. వీఆర్ ఆల్సో ఫస్ట్ టైం డాడీస్. మై ఫాదర్ ఈజ్ లైక్ దిస్, మై డాడీ ఈజ్ లైక్ దిస్ అనుకున్నా. అరే మేము కూడా నేర్చుకుంటున్నాం. నువ్వు రోజుకు ఒక రంగు వస్తావు. నువ్వు చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు కూడా హే ఈజ్ జస్ట్ లైక్ డాడీ డాడీ అంటారు. 2 రోజుల తర్వాత మొహం మారిపోతుంది, ఈజ్ లైక్ మమ్మీ అంటారు, గ్రాండ్ ఫాదర్ అంటారు. వీ లూజ్ అవర్ ఐడెంటిటీ స్లోలీ బికాస్ వీ లూజ్ అవర్ స్పౌజ్ ఆల్సో, అవర్ వైఫ్ ఆల్సో బిగిన్స్ టు గెట్ అటాచ్డ్ టు యూ. The first thing we lost when we had you was our wife, and we have lost her till now. అప్పుడు మా చుట్టూ తిరిగేది, మాకుండేది, పిలిస్తే వచ్చేది, పలికేది. ఇప్పుడు పిల్లడుతున్నాను, ఆగండి, వస్తున్నానని అక్కడికి వెళ్ళిపోయింది. పొద్దున్న లేచి మాకు చూసుకునే బదులు పొద్దున్న లేచి మీకు అదే టిఫిన్ బాక్సులు కట్టాలి. మళ్ళీ వాళ్ళు కట్టేది కాకుండా ఏమండి కొంచెం వాళ్ళకి కనపట్లేదన్నా పెన్సిల్ రబ్బర్ అని మమ్మల్ని లేపి మమ్మల్ని అడుగుతారు. అవి మేము వెతికేయాలి మీకు. సి ఒక బ్యూటిఫుల్ లైఫ్ 25 వీవర్. మేము కూడా చిన్న బిడ్డలుగా మా మమ్మీ మా డాడీ మమ్మల్ని కిందకి దింపకుండా పెంచారు. మా ఆల్ డాడీస్ని, ఆల్ దీస్ బిగ్ ఫాదర్స్, దే వర్ టెండర్లీ లవ్డ్ బై దేర్. తర్వాత ఎదిగాము, అన్నీ చేసుకున్నాము. మా ఇంట కూడా పడ్డారు, మేము పడ్డాం, అన్నీ చేసాము. ఫైనల్గా మీరు ఒకళ్ళు దొరికారు, లేకపోతే మేము దొరికాము, ఏదో అయిపోయింది. అక్కడి నుంచి అనుకోకుండా ఫాదర్స్, అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. ఎవ్రీబడి స్టార్టెడ్. యాదోది అన్న అన్నవాడు ఇప్పుడు అంకుల్ అంటాడు. ది సీన్ చేంజెస్ టెరిబులీ. అండ్ వీళ్ళని ఎత్తుకోవాలా, తీసుకొని వెళ్ళాలి. మిమ్మల్ని ఆంటీ అంటే మీకు కోపం, బట్ అదే మరి ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ అండ్ ఇక వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ సెరిలాక్ బాటిల్స్ వచ్చి చరా గలీ తల్లి అంటే ఎవ్రీథింగ్ వాళ్ళని కడగటం, బట్టలేదు తీసుకెళ్తే చీ 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 చెప్పుకోవాలి. సోక తయారు వేస్తే కాదు, ఇవన్నీ చేసుకొని ఇంత చేస్తూ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకుంటే ఇంటికి వచ్చి ఇడు అంటాడు ఫీజు కట్టాలి రేపు అంటాడు. ఇడు అరే బస్సుకు డబ్బులు లేవు ఇప్పుడు ఫీజు కట్టాలంటావు. సరే నేను చేస్తానండి, ఏదో కింద మీద పడి అడ్వాన్స్ అంటావు, ఎవడో అంటాడో ప్లీజ్ అండి అది చేసుకొని వచ్చి నీ ఫీజులు అంతా చేస్తే ఈరోజు నువ్వు హ్యాపీ ఫాదర్స్ డే అని కూడా అనలేదు, కృతజ్ఞత లేదు. See, it's a pleasure to hear the babies cry, but we don't realize it then it is a very pleasant pain in future. It's a pain, of course, but that goes on and on. పెళ్లి చేసేసిన తర్వాత కూడా ఉంటుంది, మీకు చెప్తున్నా నేను, ఆగదు, అక్కడ కాగదు. You fall back so much on dad. We sacrifice so much for you. Dads, I want to tell you, besides sacrificing, there is something more important. And I want to share that with you. How should we be as dads? And before that, just to make it light, మేము చిన్నప్పుడు ఇట్లా చిన్నగానే పెరిగాం, మమ్మల్ని కూడా చాలా. ఇప్పుడు మిమ్మల్ని ఏదో చూడాలి, మై డాడ్ డజంట్ స్పీక్ టు మీ అని. మీ రూమ్లోకి వచ్చేటప్పటికి మేము నాక్ చేసి రావాలి. ఇల్లు మాది, బెడ్ మాది, నువ్వు ఫ్యాను నీ ఏసీ నాది, బిల్లు నేను కడుతున్నా, నీ బాత్రూము అర్బన్ క్లాపౌట్ నేను డబ్బులు ఇస్తా, నా తలుపు అది, నా తలుపు నా గొళ్ళెం, నీ రూమ్లో నువ్వు ఉండమని ఇస్తే తలుపు కొట్టి లోపలికి రావాలి. పిలిస్తే కమే మాస్టర్కి ఒకటి పెట్టుకుని అన్నీ తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయాడు, లే అంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అట్లా అనిపిస్తుంది. యూ డోంట్, మీకు తెలీదు. వెరీ క్విక్లీ ఐ టెల్ యూ వాట్ ఆర్ ద కీ రెస్పాన్సిబిలిటీస్. నిజమైన కీలకమైన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దేవుని ఒక తండ్రికి? పేపరు పెన్ను తీసుకొని రాసుకోండి, లేకపోతే తర్వాత వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఇది, కానీ ఇక్కడ రాసుకుంటాం అనేది కరెక్ట్. ఓకే, నంబర్ 1, ఫాదర్స్ హ్యావ్ టు లవ్ దేర్ రోల్. ఒక తండ్రిగా నువ్వు ఉంటే ఆ తండ్రి రోల్ నీవు ప్రేమించాలి. ఐ లవ్ టు బి ఎ డాడీ. దెన్ ఎ గాడ్లీ, ఐ లవ్ టు బి ఎ డాడీ, బట్ ఐ షుడ్ బి ఎ గాడ్లీ డాడీ. Fathers, all of us have to be godly daddies.
దైవికమైనటువంటి దేవునితోటి ముడిపడినటువంటి తండ్రులుగా మనము ఉండాలి. ఎ గాడ్లీ డాడీ ఈజ్ అ గాడ్ సీకర్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ తండ్రి దేవుని వెతికేవాడై ఉంటాడు. సో తండ్రులారా, మనం దేవుని వెతకాలి. అ గాడ్లీ డాడీ ఈజ్ అ గుడ్ సీకర్. మంచి జరగాలి అని కోరుకునేటటువంటి తండ్రిగా ఉంటాడు. దేవునికి భయము భక్తి, దేవుని భయం భక్తి కలిగినటువంటి తండ్రి. ఎ గాడ్లీ డాడీ ఈజ్ అ గుడ్ గివర్. దేవుని భయము భక్తి కలిగినవాడు ఈజ్ అ గుడ్ గివర్. చక్కగా ఇతరులకు పంచేటటువంటి వాడు ఉన్నాడు. ఎ గాడ్లీ డాడీ ఈజ్ అ గాడ్లీ టీచర్, ఈజ్ అ గాడ్లీ ఇన్స్ట్రక్టర్. దేవుని భయము భక్తి పిల్లలకి నేర్పించేవాడు, వాళ్ళకి అభ్యాసం చెప్పేవాడు అయి ఉంటాడు. ఎ గాడ్లీ డాడీ ఈజ్ అ గాడ్లీ అడ్వైజర్. గాడ్లీ సలహాలు ఇచ్చేటటువంటి వాడిగా మనం ఉండాలి. ఎ గాడ్లీ డాడీ ఈజ్ అ గాడ్లీ లీడర్. ఒక గాడ్లీ లీడర్ దైవికమైనటువంటి నాయకుడిగా ఉండాలి. దైవంతో కనెక్షన్ ఉన్న నాయకుడిగా ఉండాలి. ఫాదర్ షుడ్ ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఆర్ వి గుడ్ ఎగ్జాంపుల్స్ టు అవర్ చిల్డ్రన్? మన బ్రతుకులు ఎలాగున్నాయి చూద్దాం. మన బ్రతుకులు బట్టే పిల్లలకి మనం చెప్పేది కాదు, పిల్లలు అబ్జర్వ్ చేస్తారు మనల్ని అబ్జర్వ్ చేసి మనల్ని అనుసరిస్తారు. నువ్వు నేను పిచ్చి పనులు చేసుకుంటా తాత అటు ఇటు తిరుగుతూ ఉంటే పిల్లలు బాగుండాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ద బైబిల్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ఇన్ Ephesians 5:21 submitting to one another. Wives, you have to submit to the leader. Your husband is the leader. The father is the head of the house. You have to submit. Submit is not subjugation. లోబడి ఉండటం అనేది తగ్గిపోయినట్టు కాదు. నువ్వు ఎక్కువే సంపాదించవచ్చు మీ ఆయన కంటే, కానీ you cannot be a husband. You will always be the wife. And wife is the support system that God has created. You should always remember that you came out of Adam. Adam didn't come out of you. Initially you came out of Adam. Verse 22 in Ephesians talks about wives submitting. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ వచ్చి చెత్త చెదారం వచ్చి they are destroying family. I'm telling you, you and your husband are not equal. Mommy and daddy are not equal. Dad has a special place, mom has a special place. They're not equal. And the fact is, in Genesis 3:16, it says that your desire shall be for your husband and he shall rule over you. He shall rule over you. He will rule. The husband is supposed to rule. Daddies, I want to tell you, if you don't call shots, if mom is calling shots, your house and family will break down. You should take charge. No, a worthless person. If you're a father, you have to call the shots. You have to take the shots. You have to stand by your children. You have to stand by your wife, no matter what. ఒకసారి డస్టర్ తోటి నకల్స్ మీద ఐషనో రోజున కొట్టాను అనుకుంటాను, సెంటాన్స్లో వెళ్ళిపోయాను. పాస్టర్ లేదు చదువు. I said, close that now. Talk to me. How dare you touch my daughter? I said, there are ways to punish. That's not the way. I don't pay you to hit my daughter. No, I will sue you. I said, I will sue you. I'm a lawyer. I will take you to court. I will see that you are behind bars. I'll send you to prison. గట్టిగా రాసాను. పేరెంట్స్ అందరు దట్స్. So how dare you touch my daughter? ఎట్లా రాసాను ఇంకా గట్టిగా. You can't do that. I said, no. వాళ్ళందరూ సారీ. What is sorry? She's already hurt. Then my children knew my father will stand with me. I told Pilla, if you fail outside, it's all right. Come back home. I will stand with you even if you fail outside. There's no problem. I will punish you at home, but I will stand with you. Can we be such protectors? A godly dad is a godly protector. A godly dad is a godly protector. It is unconditional. A godly dad is a godly provider. You should provide roti, kapda, makan, education, social security, opportunities for child's growth, provide training for furthering the talents of the children, everything. మీ డాడీస్ అంటే మీకు అర్థం కాదు. మీ చదువు చెప్పిస్తారు, మళ్ళీ ట్యూషన్ చెప్పిస్తారు, మళ్ళీ మీకు క్రికెట్ కావాలంటే తీసుకెళ్తారు, గిటార్ కావాలంటే క్లాస్లో పెడతారు, ఎన్ని తిరుగుతారు, ఇన్ని చేస్తారు. యూ ఆర్ నాట్ గ్రేట్ఫుల్. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ డాడీస్ ఆర్ డూయింగ్. A godly daddy is not only a godly provider, he is also a God-fearing priest of the house. ఇంటికి యాజకుడిగా. Daddies, you and I should call for the family prayer. అసలు నువ్వు కాల్ చేస్తున్నావా లేదా ఫ్యామిలీ ప్రేయర్, which is very important. A godly dad is a godly planner. You should plan well. You should plan for today. You should plan for future. అమ్మ ఈరోజు తిన్నావా లేదా చూస్తుంది. నాన్న నువ్వు 30 ఏళ్ళ తర్వాత ఏం తింటావు, ఎలా ఉంటావో ఆలోచిస్తాడు. అమ్మ ఈరోజు అన్నం తినకుండా నీకు పెడుతుంది. నాన్న రోజు తినకుండా 30 ఏళ్ళ తర్వాత నువ్వు బ్రతకడానికి ఏదో కొని పెడతాడు. ఒక్కడి చెప్పడు కొట్టాడు. నాన్న కాబట్టి కొట్టుకున్నాడు.
మా గురించి సరిగ్గా చెప్పట్లేదు పాస్టర్ గారు అనేక మీ ఈర్ష. అండ్ ఫైనలీ ఎ గాడ్లీ డాడ్ ఇస్ అ ప్రామిస్ కీపర్. దేవునితో ముడిపడి ఉన్నటువంటి తండ్రి పిల్లలకి ఏమన్నా మాటిస్తే ఫస్ట్ మాట ఇవ్వద్దు, మాటిస్తే నిలబెట్టు. గివ్ అ వర్డ్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ డాడ్స్, వాళ్ళకి ఇష్టం లేనిది చేయొద్దు. నీకు ఇష్టమా కాదా నాన్న అని అడగాల. ఒకవేళ అది వాళ్ళ శ్రేయస్సు కొరకైతే, నాన్న నీకు ఇప్పుడు ఇష్టం లేదేమో కానీ దీంట్లో ఈ మంచి ఉంది, ఇది నువ్వు చూసుకుంటే ఎంపిక చేసుకుంటే నీకు మంచి అవుతుందని ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నావు, నువ్వేమో అకౌంట్స్ చేసావు కాబట్టి నీ పిల్లోడిని వాడికి ఎంపీసీలో పెట్టి వాడికి రాకపోయినా ట్యూషన్ పెట్టి రుద్ది గందరగోళం చేసి, ఇంకొకడు బై ఎంపీసీ బిఎంపీసీ ఇది 2 బయాలజీ చదివి మ్యాథ్స్ చదివి వాడిని తీసుకెళ్ళి పెడితే ఫైనల్గా వాడు ఎర్రగడ్డకి వెళ్తాడు. వాడు భార్య పిలిస్తే కొనేతూ అంటాడు. అట్లా అయిపోతారు పిల్లలు. బికాస్ నీ డ్రీమ్ ఒకటి ఉంది, అది వాడి ద్వారా నువ్వు అచీవ్ చేసుకో. నువ్వు డాక్టర్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది, కట్టేటప్పుడు తెలుస్తుంది. అదేమో అవ్వదు కోర్సు, అవుతూనే ఉంటుంది. డోంట్ ట్రై టు గెట్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ త్రూ యువర్ చిల్డ్రన్. హెల్ప్ దెమ్ టు యాక్చువల్లీ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. నీ కళ ఏంటి నాన్న? నువ్వేమో అవ్వాలనుకుంటున్నావు. మా 3 పిల్లల్ని నువ్వేమవ్వాలనుకుంటున్నావు అదే నేను చదివిస్తా, దేవుడు నాకు స్తోమత ఇచ్చిపోదు. వెరీ క్లియర్లీ నాకు చెప్పిన ఎంసెట్ కూడా రాసుకోను. ఒకవేళ నాటా అంటున్నావు, రాకపోతే ఆర్కిటెక్చర్ నువ్వు యూ కెన్ జాయిన్ ఇన్ సమ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. నో, రాకపోతే మళ్ళీ రాస్తాను కానీ నేను ఆర్కిటెక్టే అవుతాను. వీ షుడ్ బి ఎంకరేజర్స్. ఫైనలీ యూ అండ్ ఐ ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. డాడ్స్, లాస్ట్ టైం నేను చెప్పాను, యు ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. నువ్వు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఎవ్వరు చేయలేరు. మన పిల్లలు మనలాగా నడుస్తారు, మనలాగా ఇన్ఫ్లుయెన్స్. మన మాట తీరు, మన ప్రవర్తన, మన భావం ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. లిసన్ టు దిస్ స్మాల్ లిటిల్ వీడియో అండ్ ఐ విల్ ప్రే అండ్ క్లోజ్ దిస్. Just take a moment and thank God for your husband, for the daddy of your children. Thank God for your daddy. You can go back and ask daddy, if you really love me, ఆ హ్యాబిట్స్ వదిలేయచ్చు కదా ప్లీజ్. నీ హ్యాబిట్స్ నాకు నా ఫ్యూచర్కి ప్రాబ్లం వస్తున్నాయి. పీపుల్ లుక్ ఎట్ మీ డిఫరెంట్లీ, దే థింక్ అబౌట్ మీ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. నా కోసం గివప్ చేయలేవా? దట్ ఐ మే హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్. ఐ నో యూ లవ్ మీ. ఐ లవ్ యూ డాడీ. I love you. Daddy, I love you. You've done so much for me. నన్ను ఎత్తుకున్నావు, నడిపించావు, ఇప్పటికీ అన్నీ చూసుకుంటుంటావు డాడీ. థ్యాంక్ యూ జీసస్ ఫర్ సచ్ డాడీ. ఇప్పటికీ నన్ను ఇంత పెద్ద అయిన తర్వాత కూడా, నేను ఉద్యోగం చేస్తుంటే కూడా నన్ను ఇంకా చూసుకుంటుంటావు, నా పెళ్ళయ్యాక కూడా నన్ను చూసుకుంటుంటావు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డాడీ. చిల్డ్రన్, డోంట్ టేక్ యువర్ డాడీ ఫర్ గ్రాంటెడ్. పెద్ద ఇన్స్టిట్యూట్లో పెట్టి నేను చదివించాలని రూల్ లేదు, మాకెవడ ఆదేశం ఇవ్వలేదు, మేము తీసుకోము కూడా. వీఆర్ ఓవర్ స్ట్రెచింగ్ అవర్ సెల్స్ ట్రైంగ్ టు పుట్ యూ ఇన్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పే ఫీజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. Don't take us for granted. Today it's time for you to show your gratitude to your father. I want to, but he's not there. I always feel guilty. I did not thank my daddy enough. I can't even call anybody daddy now. I can't. It's over. For me it's over. The chapter is over, closed. Nana and పిల్లలు లేరు. మీరు మమ్మల్ని పిలిచినప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడు. And when you disrespect us, that's the lowest moment in our lives. And wives, when you don't appreciate, we can't get close to you. You might act. You will have us, but you have lost us. You must have lost us long back. Very difficult to get us back. You ఒక్కరోజు నువ్వు అప్రిషియేట్ చేస్తే, if you think you can get back, no, I don't think so. All daddies, thank God he made you a daddy. It's a divine responsibility. Father's love is unparalleled. No comparison. There's no comparison to the Father's love. Thank God for your dads. Thank God for you are a dad. You are created in the image of God. Nothing less. I want to pray for all daddies. If you stand up, all daddies. Only daddies to stand up. Daddies, you're a blessing to the kingdom of God.
The children that you have, we do not know who will serve God, who will build the kingdom of God. దేవుని ఆలయాలే కడతారో, రాజ్యం కడతారో, ఎంతమందికి స్వార్థ చెప్తారో, ఎంతమందికి పోషణ ఇస్తారో, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బిజినెస్ ద్వారా ఎంతమంది కుటుంబాలు బాగుపడితే మనకు తెలియదు. ఏదో మీ పిల్లోడు అనుకుంటున్నారు, కానీ రాజ్యానికి సంబంధించిన పిడుగుల్ని కన్నారు మీరు తక్కువలు కాదు. And the seed in you will never die. Thank God for that seed inside of you. Father, I just commit all the daddies to you right now, all of them. I pray an immense blessing upon them. Thank you for making them daddies. Thank you for their fathers. Thank you for their daddies. కొరత లేకుండా సమృద్ధి వారికి, వారి కుటుంబాలకు ఉండును గాక అని భయభక్తులు కలిగిన వారై ఆ బిడ్డలను, కుటుంబాన్ని నీలో కట్టుకుంటూ, వాక్యముతో కట్టుకుంటూ, బలిపీఠము కడుతూ ఎత్తబడేటటువంటి జాబితాలో కుటుంబం అంతా ఉండే భాగ్యం వారికి అనుగ్రహింపబడిన కాక, మా అందరికీ అనుగ్రహింపబడిన కాక. వీళ్ళు దీవించని వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. వారి ప్రణాళికలు వేసి నీకు సమర్పించినప్పుడు నీ ఆమోదాన్ని తెలియపరచండి, సరిదిద్దండి, నడిపించండి, దయచేయండి. మీరు గైడ్గా ఉండి వారిని నడిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ జ్ఞానముతో వారిని నింపండి. మనుష్యుల అప్రిసియేషన్ రాకపోయినా నన్ను సృష్టించిన దేవుడు నన్ను నమ్మి నాన్నని చేశాడు. ఆయనకి నేను నమ్మకంగా ఉంటాను. లోకం నన్ను అప్రిషియేట్ చేసినా చేయకపోయినా పర్లేదు. నా గురించి కావ్యాలు రాసినా రాయకపోయినా, నా గురించి పెద్ద పెద్ద టావులు నింపినా నింపకపోయినా, నా దేవుడు నన్ను నమ్మి నాన్నగా చేశాడు. ఆ విశ్వాసంతో నమ్మకంగా ఉంటాను అని ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో పలుకుతుండగా దీవించి ఆశీర్వదించండి. ఈ బలలో పాల్గొంటుండగా ప్రభా, భయము, భక్తి, వణుకుతో ఈ బలలో పాల్గొనే భాగ్యం మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.